మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 23ను పరిశీలిద్దాం. విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణుడి అపారమైన భీకరమైన రూపాన్ని చూసి అర్జునుడు ఎలా భయపడ్డాడో ఈ శ్లోకం వివరిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహోరుబహుబాహురుపాదం బహుదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ మహాభావువైన కృష్ణ, లెక్కలేనన్ని ముఖాలు, కళ్ళు, చేతులు, తొడలు, పాదాలు, కడుపులతో ఉన్న నీ ఈ మహారూపాన్ని మరియు భయంకరమైన కోరలతో ఉన్న నిన్ను చూసి సమస్త లోకాలు భయంతో వణికిపోతున్నాయి. అలాగే నేను కూడా తీవ్రంగా కలత చెందుతున్నాను అని అర్జునుడు అంటున్నాడు. ఇది దైవం యొక్క అనంతమైన మరియు భీకరమైన స్వభావాన్ని చూపుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, అనంతమైన దైవశక్తి ముందు మానవుడు ఎంత అల్పుడో అనే వినమ్రతను, భక్తితో కూడిన భయాన్ని ఇది తెలియజేస్తుంది. భగవంతుని శక్తి కేవలం సృష్టించడమే కాదు, లయం చేయడం కూడా అని మనకు అర్థమవుతుంది. ఆ విశ్వశక్తి ముందు మన అహంకారం చాలా చిన్నది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన శక్తికి మించిన కష్టాలు ఎదురైనప్పుడు భయంతో కృంగిపోకుండా ఒక గొప్ప శక్తి ఉందని నమ్మాలి. అహంకారాన్ని విడిచిపెట్టి ఆ భగవంతునికి శరణాగతి చెందితే మనకు ధైర్యం, మార్గం లభిస్తాయి. సమస్య ఎంత పెద్దదైనా దాన్ని మించిన శక్తి ఒకటి మనల్ని రక్షిస్తుందని నమ్మాలి. భగవంతుని శక్తి కేవలం సృష్టించడమే కాదు, లయం చేయడం కూడా అని మనకు అర్థమవుతుంది. ఆ విశ్వశక్తి ముందు మన అహంకారం చాలా చిన్నది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన శక్తికి మించిన కష్టాలు ఎదురైనప్పుడు భయంతో కృంగిపోకుండా ఒక గొప్ప శక్తి ఉందని నమ్మాలి. అహంకారాన్ని విడిచిపెట్టి ఆ భగవంతునికి శరణాగతి చెందితే మనకు ధైర్యం, మార్గం లభిస్తాయి. సమస్య ఎంత పెద్దదైనా దాన్ని మించిన శక్తి ఒకటి మనల్ని రక్షిస్తుందని నమ్మాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.